2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. అడుగులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా, దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను. నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ. మీరు పెళ్లిళ్ళు చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము. ₹1,00,000 ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మోడీ పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం ₹3,00,000 మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు మే మాసంలో ₹12,500 ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా వేయిస్తాము అని చెప్పబోయే కార్యక్రమం 4వ కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు అని చెప్తా ఉన్నాం. ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు ₹3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం. ₹4,000 కోట్లతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తాను. ఆ ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను, పూర్తిగా కౌలుదారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఇల్లు కట్టిస్తాను అని చెప్తాను మీ అందరికీ కూడా. ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు, నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా, ఆ ఫ్యాక్టరీ దగ్గరుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఏదైతే ఎక్కువ రేట్లు ఇచ్చారో, పట్టిసీమలో ఏదైతే ₹19 లక్షలు ఇచ్చారో అదే ₹19 లక్షల ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా గట్టిగా. విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను, ₹3.70 మళ్ళీ యూనిట్ ఎక్కిస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బిల్లులు, డీజిల్ బిల్లులు లీటర్ మీద దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు, పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి. బాదుడే జరుగుతా ఉంది. జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఈ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి.
ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్నదానికి టెంకాయ కొడతాడు. 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఈ నాయి బ్రాహ్మణులు అన్నలు అడుగుతా ఉన్నట్టుగా 250 యూనిట్లను వీళ్ళు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతి నాయి బ్రాహ్మణులకి ఒక ఐడి కార్డు ఇస్తాం. ఇచ్చి వాళ్ళందరికీ ఫిక్స్డ్ గా ఇంత జీతం ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సంగీత కళాశాలలే కాదు, ఆ సంగీత కళాశాలలకు అనుసంధానంగా మంచి హెయిర్ కట్ చేసేదానికి కూడా నిపుణులను పెట్టి వాళ్ళకు కూడా నేర్పించే కార్యక్రమం. ఈ మత్స్యకారు సోదరుడికి చెప్తా ఉన్నా, డీజిల్ మీద మీకు ఇచ్చే సబ్సిడీని పెంచుతాం, మీకు ఇచ్చే లీటర్లను అది కూడా పెంచుతాం. పెంచడమే కాకుండా డీజిల్ కొట్టేటప్పుడే మీకు ఆ డబ్బు అందుబాటులోకి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఈ పేదవాడికి నేను చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఏ ఒక్కడు కరెంటు మీ ఇంటికి కూడా రాడని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలు ఇవ్వడమే కాదు, గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆవులకు ఎనుముల కోసం అని చెప్పి, పశువుల కోసం అని చెప్పి 102 కూడా తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. గవర్నమెంట్ డైరీల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రోత్సాహకంగా అవతల కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఇచ్చేదానికన్నా ₹1 ఎక్కువ ఇచ్చే రైతులకు తోడుగా నిలబడతామని చెప్పి చెప్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కుమ్మరులకు కానీ, ఇటువంటి చిన్న చిన్న కులాలందరినీ కూడా తీసుకొస్తాను, చట్ట సభల్లో కూర్చోబెడతాను. విశ్వ బ్రాహ్మణుల తరఫు నుంచి ఖచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణులకు మాత్రమే, ఈ చిన్న చిన్న షాపులు ఉన్న మీకు మాత్రమే, కార్పొరేట్ జ్యువెలరీ షాపుల్లో పోటీ పడలేని వాళ్ళకు మాత్రమే మంగళసూత్రాలు తయారు చేసే హక్కును ఒక్క మీకు మాత్రమే ఉండేలా చట్టసభలకు తీర్మానం చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తాను. బీసీ కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితులకు ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్టసభల్లోకి తీసుకొని పోతాం, కౌన్సిల్లో కూర్చోబెడతాను. నాకు తోడుగా నిలబెట్టి ఏ గొర్రె చనిపోయినా, ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా ₹6,000 ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ చేతికే వచ్చేట్టుగా చేస్తానని చెప్పి మీకు హామీ ఇచ్చి ఖచ్చితంగా చెప్తాం. ఆ సంచార జాతులను కూడా ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్లకు భూములు కేటాయింపులు చేసి, వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయింపులు చేసి, మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, అంతకన్నా పెద్ద చదువు చదువుతారా, ఏం చదువుతారో మీ ఇష్టం, ₹1,00,000 ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. టైటిల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చెయ్యని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీసర్వే చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా పేదవాడు బెంగళూరుకు పోయినా పర్వాలేదు, చెన్నైకి పోయినా పర్వాలేదు, హైదరాబాద్కు పోయినా పర్వాలేదు, ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు, మంచి హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి. ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చేతికి ఇచ్చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన 0 వడ్డీకే బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. స్కూళ్ళ ఫీజులు, కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఆవులను కూడా మంచి రేట్లకు, సరసమైన ధరలకు, బ్రహ్మాండమైన సబ్సిడీలకు రైతులందరికీ కూడా తోడుగా ఉండి అది అందించే కార్యక్రమం కూడా దగ్గరుండి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి. ప్రతి రైతన్న లీటర్కు ₹4 సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. పెద్ద పెద్ద చదువులు ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, దగ్గరుండి మీ పిల్లలు ఉచితంగా నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ ఆక్వా రైతుకు కూడా కరెంటు
కరెంటు రూపాయి నరకే ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా